నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని మంజీరా నదిలో ఇసుక తవ్వకాలపై వివాదం నెలకొంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల దగ్గర ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని హుంసా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో కొలతలు వేసేందుకు నిజామాబాద్ జిల్లా అధికారులు చేరుకున్నారు. కానీ మహారాష్ట్రకు చెందిన అధికారులు రాకపోవడంతో సర్వే నిలిచిపోయింది. నది మొత్తం వాళ్ళదే కదా, నది దాటి ఉంది కదా వాళ్ళది. తెలంగాణ సరిహద్దులోకి మంజీరా నదిలో ఇసుక తవ్వుతున్నారనే కంప్లైంట్ తోని మేము 3 days బ్యాక్ ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత మహారాష్ట్ర రెవెన్యూ అధికారులు బిలోలి తహసీల్దార్ గారు అండ్ వాళ్ళ సిబ్బంది రావడం జరిగింది. సో మన సాలూర తహసీల్దార్, బిలోలి తహసీల్దార్ గారు ఈరోజు జాయింట్ సర్వే చేసుకుందాము, బౌండరీస్ ఫిక్స్ చేసుకుందాము అని చెప్పి అంగీకరించుకున్నారు. వివాదం లేకుండా సర్వే చేసుకొని బౌండరీస్ ఫిక్స్ చేసుకుంటామని తహసీల్దార్ ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది. సో అప్పటిదాకా మేము టెంపరీగా మా పై అధికారులను సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తోటి మేము టికెట్స్ రన్ చేస్తాం. ఇక్కడ నిజామాబాద్ లోని మంజీరా నదిలో ఇసుక తవ్వకాలపై వివాదం నెలకొంది. పూర్తి వివరాలు శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, మంజీరా నదిలో గత కొంతకాలం జరుగుతున్నాయి. ఇటు తెలంగాణ సరిహద్దు అలాగే మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ క్వారీలు కొనసాగుతున్నాయి. అంటే ఈ రెండు సరిహద్దులకు సంబంధించి వాస్తవానికి అది ఏ ప్రాంతంలో తవ్వుతున్నారు, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులున్న విషయంలో ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. అయితే హుంసా గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు మాత్రం జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రకు సంబంధించిన క్వారీ నిర్వాహకులు ఇటు తెలంగాణ సరిహద్దులు అంటే నిజామాబాద్ జిల్లా పరిధిలో పోలీసు అధికారులంతా వెళ్లారు. అంటే సరిహద్దులు కొలిచి క్వారీ కొనసాగాలి, ఎవరి పరిధులు దాటి ఎవరు తవ్వకం జరుపుతున్నారు విషయంలో స్పష్టత అది వెళ్లారు. అంటే వారు టైం కేటాయించి సర్వేకు రాలేదు, నిరాకరించారు. అలాగే ఈ రోజు కూడా సర్వే కోసమని రోజంతా వెయిట్ చేసినప్పటికీ వారు రాకపోవడంతో వ్యక్తం చేస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ శ్రీపతి.